గచ్చిబౌలి స్టేడియంలో బిఎన్ మల్లిక ఆల్ ఇండియా పోలీసు ఫుట్బాల్ టోర్నీ నిర్వహించారు. విజేతగా నిలిచిన సిఐఎస్ఎఫ్ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి ట్రోఫీని అందించారు. భారత ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్కు విశేషమైన గుర్తింపు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు నగరాన్ని నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్గా పిలిచేవారని గుర్తు చేశారు. నేటి యువత క్రీడా మైదానాలను వదిలిపెట్టి పబ్ డ్రగ్స్ సంస్కృతికి బానిసలవుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను మరో పంజాబ్లా మారనివ్వబోమని, డ్రగ్స్ సైబర్ నేరాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేశారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్లో పథకాలు సాధించలేకపోతుంటే 4 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 30కి పైగా పథకాలు సాధిస్తుంది అన్నారు. యువతను క్రీడల వైపు మళ్లించేందుకు అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. భారత్ ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్ నగరానికి ఒక విశేషమైన గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 1950 నుంచి 1960 దశకంలో హైదరాబాద్ను నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అని పిలిచేవాళ్ళు. ఆనాడు ఈ దేశానికి అవసరమైన క్రీడాకారులను తయారు చేయడానికి ఈ హైదరాబాదు నగరంలో పెద్ద ఎత్తున క్రీడాకారులను తయారు చేయడంతో నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అని మన నగరానికి ఆ రోజు పేరు వచ్చింది. ఈ దేశంలోనే ఫుట్బాల్ ఆటను అంతగా ఆదరించి అగ్రశ్రేణి క్రీడాకారులను ఈ దేశానికి అందించిన హైదరాబాద్ నగరంలో 74వ బిఎన్ మలిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం నాకెంతో సంతోషంగా ఉంది. తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. జాతీయ స్థాయిలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్రానికి పోలీస్ శాఖకు ఒక మంచి పేరు తీసుకొచ్చినందుకు